సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కరలేదు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును. కనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. నిద్రపోవువారు రాత్రి నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు వందనం తెలియజేస్తున్నాం. ప్రభువా, నా జీవితం అయితే ప్రభువా ఎండిపోయిన కర్రవలే ఉన్నది. ప్రభువా, మీ సన్నిధానం వచ్చినప్పుడు మీరు చిగురింపజేసినారు. మీరు ప్రభువా ఈ లోకానికి చిగురుగా వచ్చినారు. నా నీతి మురికి గుడ్డవలే ఉన్నప్పుడు మీ నీతితో నన్ను హెచ్చించినారు. ప్రభువా, మరి ఎలాంటి మంచితనం లేనప్పటికీ ప్రభువా మహిమగల చిగురుగా ప్రభువా నీ మహిమ నాకు అనుగ్రహించి మీ మహిమలో నా ప్రతి అవసరము తీరుస్తున్నారు. అంత మాత్రమే కాదు ప్రభువా, మరి సౌందర్యమైన చిగురుగా నన్ను మీరు అలంకరించడం వందనం తెలియజేస్తున్నాం. ప్రభువా, మీ కార్యం చెప్పుకుంటూ పోతే లెక్కకు మించి ఉన్న వర్ణింపలేము, ఎవరింపలేము. జీవాహారం మా ముందు ఉంది ప్రభువా, యోగ్యంగా పాలు పొందుటకు సహాయం చేయండి. మరి ముందుకు తీసుకుని ఈ లేఖనంలో ఉన్న గూఢమైన సంగతులు గ్రహించి మమ్మల్ని మేము పరీక్షించుకొని మేము పగటి వారమా చీకటి వారమా అన్న సత్యం తెలుసుకొని యోగ్యముగా పాలు పొందుటకు సహాయం వేడుకుంటున్నాం. ఈ బల్ల మాకు ఆశీర్వాదంగా, మనకు శాపంగా మారకూడదు. మీరే ప్రభువా కృప చూపించండి. ప్రతి ఒక్కరి మీద ప్రభువా మరి పశ్చాత్తాపడే విధంగా ఆత్మను కొంచెం వేడుకుంటూ ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రీసెంట్గా ఇప్పుడు మనం చూస్తారంటే యేసు ప్రభు యొక్క రాకడ గూర్చి రకరకాలైన బోధనలు వస్తూ ఉంటాయి కదా. మనకి 2028లో వస్తాడు, 2030లో వస్తాడు, 3వ మందిరం కట్టడం ఆరంభమైంది, ఇంక రాకడ సమీపంగా ఉంది. ఇవన్నీ కూడా ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనము దేవుడు మనకిచ్చిన జ్ఞానంతో మనం ధ్యానిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వాక్యం తేటగా ఉంది, రాకడ దొంగ వలె ఉంటుంది అని మనకు తెలుసు మనకి. అయితే మనం గమనించాలి, ఒకటి రాకడ దొంగ వలె ఉంటుంది అనేది వాస్తవమే, కానీ అది అందరికీ కాదు. అక్కడ వాక్యం తేటగా ఉంది, సహోదరులారా 5:4 ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. క్రీస్తు రాకడ దొంగ వలె ఉంటుంది, అది అందరికీ కాదు. ఇంకా చీకటిలో ఉన్నవారికి అది దొంగ వలె ఉంటుంది. మనం రక్షించబడిన వారిలో కూడా పగటి సంబంధులు ఉన్నారు, చీకటి సంబంధులు కూడా ఉన్నారు. అయితే నువ్వు పగటి సంబంధిగా ఉన్నావంటే రాకడ నీకు దొంగ వలె ఉండదు. అంత మాత్రమే కాదు, ఇంకా ఎవరికి ఈ రాకడ దొంగ వలె ఉంటుందని చూస్తే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. రెవల్యూషన్ 3:3. అంటే అజాగ్రత్తగా జీవిస్తున్నావేమో, నేను దొంగవలే వస్తాను. అది బాగా గమనించండి, రాకడ దొంగవలే ఉంటుంది, అందరికీ కాదు. చీకటిలో ఉన్నవారికి, జాగరుడవై అంటే అజాగ్రత్తగా ఇష్టానుసారంగా జీవిస్తున్న వారికి దొంగవలే ఉంటుంది. మనం పగటి సంబంధులుగా మనం జీవిస్తున్నామంటే రాకడ మనకి దొంగవలే ఉండదు. నా గొర్రెలు నా స్వరం వినును, అబ్రహాము నా స్నేహితుడు, అతనికి చెప్పకుండా నేనేమీ చెయ్యను, పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించును. ఈ లేఖనాలన్నీ పక్కన పెడితే రాకడ దొంగవలే ఉంటుందనే మాట వాస్తవమే, కానీ అది అందరికీ కానే కాదు. మనం పగటి వారమని జీవిస్తున్నప్పుడు ఈ రాకడ మనకి దొంగవలే ఉండదు.
చాలామంది ఇది రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు, 2030లో అక్కడ అయిపోయింది, అంతా అయిపోతుందని చెప్పేసి. నేను వారికి ఒకే ఒక ఆన్సర్ ఇస్తున్నాను వాళ్ళకి, బ్రదర్ ఇవన్నీ ఒట్టి మాటలు చెప్పొద్దుట. అసలు వాడు ఇంకా రాలేదు కదా, ఎవరు అంత్యక్రీస్తు అనేవాడు. వాడు రాకుండా క్రీస్తు వస్తాడా? అసంభవం కదా. ఈ ప్రపంచం అంతా ఒక అధికారి చేతిలోకి పోవాలి. ఒక దుర్మార్గుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి. వాడు రాకుండా క్రీస్తు రానే రాడు. అది మనం గమనించాలి. అందుకే లేఖనాలు అనేవి ఆసక్తితో మనం పరిశోధించాలి. ఆది సంఘంలో కూడా పౌలు శీల లాంటి వారు మహాపండితులు, వారు ధర్మశాస్త్ర పాండిత్యం కలిగిన వాళ్ళు చెప్పిన మాట వెంటనే వారు నమ్మలేదు. అలాగా ఉన్నవో లేవో అని చెప్పి లేఖనములు వారు అనుదినము పరిశోధించారు లేఖనాలు. ఈ రోజున ఎవరెవరో తప్పుడుగా బోధన చేస్తే మనం వారిని మనం అంగీకరిస్తూ ఉన్నాం. అలాగా ఉన్నవో లేవో పరీక్షించాలి. ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే బాగా గమనించిన మనకి, లోకులు నెమ్మదిగా ఉన్నది అంటే ఈ ప్రపంచానికి ఒక నెమ్మది కాలం అంటూ ఒకటి రాబోతుంది. ఒక నెమ్మది కాలం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, యుద్ధాలు పోతూ ఉన్నాయి. ఉక్రెయిన్ వారు, పాలస్తీనా, ఇజ్రాయెల్ వారు, సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఇంకా కొన్ని దేశాలు వారిలోకి వస్తూ ఉండేవి స్టెప్ బై స్టెప్గా. వీటి యొక్క అంతం ఎలా ఉంటుందంటే, ఇంకా యుద్ధాలే వద్దురా మనకి అనే ప్రపంచం అంతా ఒక నెమ్మది కాలం ఒకటి రాబోతుంది. ఒక సింగిల్ గవర్నమెంట్ కింద రాబోతుంది. అది నెమ్మది కాలం కానే కాదు. వాక్యం చెబుతుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, క్షమించండి 11వ అధ్యాయం 21. నెమ్మది కాలం అంతటి వచ్చి అది జరిగేది ఏంటంటే, ఒక నెమ్మది కాలం అంటే ఒకటి రాబోతుంది. ఆ నెమ్మది కాలంలో వాడు వచ్చి ఇచ్చకపు మాటలతో అధికారము దొంగిలించును. ఎక్కడ కూడా సాతానుడు బలహీనుడేవాడు, వాడు బలవంతుడు కానేక చెప్పాలంటే. ఏదేని తోటలు ఏం చేశాడు వాడు? ఇచ్చకపు మాటలు, అబద్ధాలు చెప్పాడు. నిజమా? మీరు చావనే చావరు. అధికారం దొంగిలించాడు, లోకాధికారిగా మారిపోయాడు. అదే జరగబోతుంది రాబోయే రోజుల్లో. ప్రపంచమంతా ఒక నెమ్మది కాలం అంటూ వస్తుంది. అది నెమ్మది కాలం కానే కాదు. ఆ నెమ్మది కాలం దేనికి గుర్తు అంటే, అంత్యక్రీస్తు రాకడికి గుర్తు. ఈరోజు మనము క్రీస్తు రాకడ గురించి మనం ఏదో ధ్యానిస్తున్నాం, కానీ అసలు ధ్యానించవలసిన అంశం ఏంటంటే యాంటీ క్రైస్తు రాకడ గురించి. అతడు రాకుండా క్రీస్తు రానే రాడు. కాబట్టి అంత్యక్రీస్తు వచ్చే కాలం నెమ్మది కాలం. ప్రపంచం అంతా నెమ్మదిగా ఉండదు, యుద్ధాలే ఉండవు. అలాంటి సమయంలో వచ్చి వాడు అధికారం వాడు దొంగిలిస్తాడు ఇచ్చగా మాటలతో. వాడు సొంత బలము కానే కాదు, అబద్ధాలు అన్నీ. మరొక మాట కూడా ఉంది ఈ యొక్క నెమ్మది కాలం గురించి. అదే దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 25వ వచనము. క్షేమంగా ఉన్న కాలం. ఇప్పుడు చూడండి, మరి 3 భాగాల్లో రెండో దశలోనికి ఏమంటారు? నెమ్మది లోకులు ఉన్న కాలము, ఇక్కడ నెమ్మది కాలము, ఇక్కడ నెమ్మది కాలము. ఈ నెమ్మది కాలం అనేది దేనికి గుర్తు అంటే, ఒక దుర్మార్గుడు రాకడికి గుర్తు. అక్కడేముందని ఇంకా నెక్స్ట్ అనా, అతడు రాజాదిరాజు అన్న మాట బైబిల్ అంతట్లో ఇక్కడ తప్ప ఎక్కడ మనకు కనపడదు. మనకి ఇంగ్లీష్లో ఏముందమ్మా? ప్రిన్స్ ఆఫ్ ద ప్రిన్స్ అని ఉంటుంది. యుద్ధము చేయను. బాగా గమనించండి. క్షేమకాలములో వచ్చి, క్షేమకాలం, ఒక నెమ్మది కాలం రాబోతుంది. ఆ నెమ్మది కాలంలోనే వీడు రాబోతున్నాడు. ఇవన్నీ మనం తెలుసుకొని క్రీస్తు రాకడ జరగబోయే విషయం లేదంటే, ఒక నెమ్మది కాలం రావాలి, ఆ నెమ్మది కాలం దుర్మార్గుడు కూడా రావాలి. ఇవి జరిగినప్పుడే మనం లెక్కేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ ఇంకా జరగలేదు.
ఇవన్నీ ఇంకా జరగలేదు కాబట్టి అనవసరంగా 2030లో వస్తాడు, 29లో వస్తాడు నమ్మొద్దు. అందుకే లేఖనాలు మనం ధ్యానిద్దాం. నిజానికి మంచి వాక్యం ఎక్కడ దొరికిద్దాయి అంటే మన సంఘంలో ఉంటుంది అసలు. అయితే మనం అనవసరంగా లేనిపోయిన యొక్క ఈ సోషల్ మీడియా యొక్క ఇవన్నీ చూసి మనం మైండ్లో మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం ధ్యానించబోతున్నాం ఎవరు పగటివారు. మనం పగటివారిగా ఉండి రాకడ మనకి దొంగవలే ఉండనే ఉండదు. రాకడ మనకి స్పష్టంగా అర్థమైపోయింది మనకి. మరి పగటివారు ఎవరు మనం చూడబోతున్నాం. ఎవరు పగటి సంబంధం చూస్తే మొట్టమొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మత్తయి 5:16. ఇక్కడ మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ పగటి సంబంధం ఎవరైనా చూస్తే వాక్యం చెబుతుంది సత్క్రియలు చేయువారు పగటి సంబంధులు. నో డౌట్ అందరము బిలీవర్సమే, అందరం విశ్వాసులమే. అయితే కొంతమంది యొక్క విశ్వాసం ఎలా ఉందంటే అది క్రియారూపంలో ఉంది. కొంతమంది విశ్వాసం క్రియారూపంలో మనకు కనపడదు. నీ విశ్వాసం ఎప్పుడైతే క్రియారూపంలో ఉంటుందో నువ్వు పగటి సంబంధివి. అబ్రహాం విశ్వాసము క్రియారూపంలో చూపించాడు. కుమారుని బలి ఇవ్వడానికి ముందుకు వచ్చి రావటం ద్వారా అనేకులు తమ విశ్వాసాన్ని క్రియల మూలంగా చూపించినప్పుడు వారు పగటి సంబంధులు. అందరము విశ్వాసమే, సందేహమే లేదు. అయితే ఇందులో పగటి వారు ఎవరు, చీకటి వారు ఎవరని చూస్తే ఎవరి విశ్వాసం అయితే క్రియల్లో ఉంటుందో వారు పగటివారు. వారి విశ్వాసం క్రియల్లో లేనప్పుడు వారు చీకటి వారే. నువ్వు పగటివారిగా ఉంటే రాకడ నీకు దొంగవలే ఉండదు. ఈ రోజున క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే మాటలైతే కోటలు దాటుతున్నాయి కానీ క్రియల్లో ఏమాత్రం లేదు. అందుకే మనం చల్లారిపోయి ఉన్నాం. మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి. మరి మనలో క్రియలు బాగలేవు కానీ దేవునికి అర్పణ తీసుకొస్తున్నాం, బలలో పోలన్నీ చేస్తానే ఉన్నాం. మొదట నీ క్రియలు బాగుంటే నువ్వు అంగీకారంగా అవుతావు దేవుడికి. మొదట నువ్వు అంగీకారంగా ఉండాలి. ఆది కాండంలో కూడా కయ్యూను ఏబేలు ఇద్దరు బలి అర్పించినప్పుడు కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. దానికి కారణం కూడా చెప్పాడు. ఆది కాండము 4వ అధ్యాయము 7వ వచనము. అది ఎందుకంటే కయ్యూను కూడా విశ్వాసే కానీ క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసి. ఈరోజు సంఘంలో కూడా చాలామంది బిలీవర్స్ అని చెప్పుకుంటాం, క్రియలు మాత్రం ఏమీ ఉండవు, అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇంకా ఎస్పెషలీ ఇంకా చెప్పాలంటే ఇంకా అప్పుడు దాకా ఎంతో బిలీవర్స్గా ఉండేవాళ్ళు కూడా ఇంకా పెళ్లి సంబంధాలు వచ్చినాయి అనుకోండి, అంతా మారిపోయింది కదా, ఇంకా అన్నీ మారిపోతాయి, లోక సంబంధంగా అయిపోతాం. మన విశ్వాసం మనం క్రియల్లో చూపించాలి. అక్కడ కయ్యూను తన విశ్వాసం అయితే ఉంది కానీ అది క్రియల్లో ఏమాత్రం లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది బిలీవర్స్ అని చెప్పుకుంటాం, క్రియల్లో మాత్రం చూపించలేకపోతున్నాం. క్రియలు లేని విశ్వాసము చెప్పాలి మృతం. మరి డెడ్ బాడీ ఎలాంటిదో అలాంటిదే. నువ్వు బిలీవర్ అని చెప్పుకొని నీలో సత్క్రియలు లేవు అంటే సత్యం వాడితోనే సమానం. అంటే నువ్వు చీకటి వాడివి, రాకడ దొంగవలే ఉంటుంది నీకు, గుర్తుపెట్టుకో. కాబట్టి మన సత్క్రియలు మనం చేసేవారిగా ఉన్నాం. దేవుడు మనం సృష్టించుకుంది కూడా సత్క్రియలు చేయటానికి. అనేకులు మీ సత్క్రియలతో మీ వెలుగు ప్రకాశింపునీయుడి. విలియం కేరీ గారు సత్క్రియల ద్వారా వెలుగు ప్రకాశింపజేశాడు. అనేక గ్రంథాలని మన లోకల్ లాంగ్వేజ్లో మార్చి ఆ విధంగా ఎంతోమంది మిషనరీసు వారి లోకానికి వెలుగుగా ఉండరు వారి క్రియల ద్వారా. ఈ రోజున మన క్రియల ద్వారా మనం లోకానికి వెలుగుగా ఉండి పగటి వారి వలే ఉండాలి కానీ మన క్రియలు చీకటి సంబంధంగా ఉండకూడదు. ఎవరు పగటి వారని చూస్తే వాక్యం స్పష్టంగా చెబుతుంది, ఎవరైతే సత్క్రియలు చేస్తారో వారే పగటివారు. మరి రెండో చూద్దాం మనం. ప్రసంగి 8వ అధ్యాయము 1వ వచనము. ప్రసంగి 8:1. మనుషుల జ్ఞానము వారి ముఖమునకు. ఎవరు పగటివారు? జ్ఞానంతో నింపబడిన వారు. జ్ఞానం అంటే
లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానం ఏముందని చాలా సులువైంది చెప్పాలంటే. ఒక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకొచ్చి చిన్నపిల్లలకి ఇవ్వండి, వాళ్ళు మనకన్నా బాగా ఆపరేట్ చేస్తారు. అది లోక సంబంధమైన జ్ఞానం. అది ఆత్మ సంబంధమైన జ్ఞానంతో నింపబడిన వాడే పగటి సంబంధి. దేవుడు మనుషుల్ని జ్ఞానవంతులుగా సృష్టించేటప్పుడు రాయబడింది బైబిల్లో. అయితే దేవుడు మనం అడగాలి కానీ విస్తార జ్ఞానం అనుగ్రహిస్తాం. మనకి ఈ రోజుల్లో జ్ఞానము లేకయే, నా జనులు జ్ఞానము లేకయే చెప్పాలి నశించిపోతున్నారు. నా జనులు డబ్బు లేకుండా, నా జనులు బంగారం లేకుండా చెప్పలేదు దేవుడు అక్కడ. నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. మనకు వస్తున్న సమస్యలు సంఘంలో కానీ మన ఇంట్లో కానీ చాలా చిన్న సమస్యలు. అయితే మన యొక్క అజ్ఞానం, మన జ్ఞానం లేకపోవటం వల్ల ఆ చిన్న సమస్యని పెద్దదిగా మనం మార్చుకుంటున్నాం. ఒకసారి ఒక కుటుంబంలో అత్తాకోడళ్ళ మధ్య సమస్య వచ్చింది. ఎందుకమ్మా ఈ సమస్య కారణం అంటే, మా అత్త పోయిన వారం ఈ పని చేసిందన్నా. ఏమ్మా నువ్వేమమ్మా అంటే, మా కోడలు ఈ పని చేసిందని చెప్పి ఆమె చెప్పింది అంతకు ముందు వారం. నెక్స్ట్ దానికి ముందే జరిగిందాం. ఇంకా అలా వెనక్కిపోయాం. ఇంకా ఎక్కడ ఆరంభమైందిరా ఈ గొడవని చూస్తే టీవీ రిమోట్ దగ్గర ఆరంభమైంది. ఆ టీవీ రిమోట్ దగ్గర ఆరంభమైంది సమస్య చాలా చిన్నది, మరి ఎందుకంత పెద్దదిగా మారిపోయింది? మన జ్ఞానం లేకపోవటం వల్లే. దేవుని బిడ్డలు అజ్ఞానంగా ఉండకూడదు. ఈ రోజున మనకు వస్తున్న సమస్యలు కానీ అన్నీ కూడా చాలా చాలా చిన్నవి. మన బుద్ధిహీనత, మన జ్ఞానం లేకపోవటం వల్ల వాటికి పెద్దగా మనం మార్చుకుంటూ ఉన్నాం. మనం లోక సంబంధమైన జ్ఞానం అయితే ఎంతో కష్టపడి సంపాదించుకుంటాం, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం సంపాదించుకునే వారిగా ఉండాలి. ఉదాహరణకి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనము. జ్ఞానముతో నిండుకొని, ఇలా ఎన్నుకొని వాడు 7గురిలో ఒక వ్యక్తి పేరు స్టెఫెన్ అని ఉంటుంది. అతను చూడండి, అదే అధ్యాయం 10. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. బాగా జ్ఞానంతో నింపబడ్డాడు, మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో ఎప్పుడు ఎలాంటి పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన వాడు కాదు. చివరికి ఆయన ముఖం ఎలా ఉంది చూడండి ఒకసారి, చివరి భాగంలో 15. అది దేవదూత ముఖంలో ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ మనకి వాక్యం ఏం చెబుతుంది? జ్ఞానంతో నింపబడిన వారి ముఖం ఎలా ఉంటుందమ్మా? ప్రకాశిస్తూ ఉంటుంది, పగటి సంబంధిగా ఉంటాడు. ఈ రోజులో మనకి జ్ఞానం లేకపోవటం వల్ల మనం చీకటి వారి వలె ఉన్నాం. పగటి సంబంధులైన వారు జ్ఞానంతో నింపబడతారు. లోక సంబంధ జ్ఞానం కాదు. ఈరోజు కష్టపడి చాలామంది ఎన్నెన్నో డిగ్రీలు చేస్తూ ఉన్నారు, మంచిదే. అదే సమయంలో సత్యాన్ని మనం గ్రహించాలి. నాకు బాగా గుర్తుంది, నేను బీటెక్ చేస్తున్న మా కాలేజీలోనే మా ప్రొఫెసర్ అతను ఉన్నాడు. ఆయన పేరు వెంకట కృష్ణారెడ్డి గారు. ఎప్పుడు ఏదో ఒక కోర్స్ చేస్తూనే ఉంటాడు, ఫారిన్ పోయి ఏదో ఒకటి కోర్స్ మీద. చివరి పిహెచ్డీ దాదాపు చాలా అడ్మిట్ చేశాడు. నిజంగా ఆ విస్తారమైన జ్ఞానం సంపాదించుకొని మతి భ్రమించిన వాడిగా అయిపోయాడు. 3 పిల్లలు పుట్టారు. వాళ్ళకి పెట్టిన పేర్లు తెలుసా? ఆయన ఆల్ఫారెడ్డి, బీటారెడ్డి, గవర్ని పెట్టాడు, గామారెడ్డి. ఇదేంటి సార్ ఈ పేర్లు ఏంటి సార్ ఇది అంటే, నీకేమైంది, నాకు అమ్మాయి పుట్టలేదు, అమ్మాయి పుడితే A+B హోల్ స్క్వేర్ అని పెట్టేవాడిని. అమ్మో నువ్వు సామాన్యుగా అనుకున్నాను. లోక సంబంధమైన జ్ఞానం ఇట్నే ఉంటుంది. అదే ప్రసంగం కూడా ఉంది, విస్తారమైన జ్ఞానం సంపాదించుకుంటే వ్యర్థమే. అయితే ఆత్మీయమైన జ్ఞానం సంపాదించుకున్నావంటే జరగబోయే వాటిని నువ్వు గ్రహించగలవు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ద్వారా ఏమి జరిగిపోయిందో తెలియదు, ఏమి జరగబోతుందో తెలియదు నీకు. అయితే ఆత్మీయమైన జ్ఞానంతో నింపబడినప్పుడు జరగబోయే వాటన్నిటి నువ్వు కళ్ళారా చూస్తావు. నా జనులు జ్ఞానము లేక నశించి ఉన్నారు. మరొక మాట ఉంది, నా జనులు జ్ఞానము లేకయే చెరబడిపోతున్నారు. యెషయా గ్రంథంలో ఉంటుంది, యెషయా 5:13 ఉంటుంది. యెషయా 5:13. నా ప్రజలు జ్ఞానము లేకయే. అది ఇశ్రాయేలీయులు చూడండి, లోకరీతిగా వారికి ఉన్నంత జ్ఞానం ఎవరికి లేదు.
ఈరోజు మనం ప్రపంచం అంతా అదే చెప్పుకుంటున్నారు, ఇశ్రాయేలు చాలా జ్ఞానవంతులు అని చెప్పి. దేవుడు వాళ్ళకి అలాంటి గిఫ్ట్ ఇచ్చాడు వాళ్ళకి. ఎక్కడంటే మనకి ద్వితీయోపదేశ కాండం 4లో ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో ఈ జనులు బహు జ్ఞానవంతులని ప్రపంచం అంతా చెప్పుకుందురు. 4:6 నిశ్చయముగా ఇది ఈరోజు కళ్ళారా మనం చూస్తున్నాం. మనం ప్రపంచమంతా ఒకటే వార్త. ప్రపంచంలో ఎవరయ్యా జ్ఞానం అంటే యూదులేనంట. దేవుడు ముందుగా చెప్పాడు, నిశ్చయముగా ఈ జనులు జ్ఞానవంతులని ప్రపంచం అందరూ చెప్పుకుంటారయ్యా మీ గురించి. అందరూ అది చెప్పుకుంటున్నారు. మీకు తెలుసో తెలియదో, ఈ రోజున వాట్సాప్ అనే లేకుండా గవర్నమెంట్ వర్క్ ఒక్క పని కూడా అవట్లే మనకి కదా. మనకి స్కూల్కి పోయినా, కాలేజీకి పోయినా, ఎక్కడ పోయినా సరే ప్రతిదీ మనం వాట్సాప్ వాడుతూనే ఉంటాం. ఈ వాట్సాప్ యొక్క కంట్రోలింగ్ కమాండింగ్ సిస్టమ్ ఎక్కడ తెలిసే మీకు టెల్ అవీవ్లో ఉంది. అక్కడ వాళ్ళు ఒక బటన్ నొక్కారంటే ప్రపంచంలో ఉన్న వాట్సాప్ సర్వీసులు మొత్తం ఆగిపోతాయి. అంతటి జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళకి. అయితే లోక సంబంధమైన వాళ్ళు జ్ఞానవంతులే, కానీ ఆత్మీయంగా చూస్తే ఇంకా వారు రక్షణ పొందలేదు, అజ్ఞానంగా ఉన్నారు. నేను ఒకసారి కేరళ మఠాన్ చేరిపోయినప్పుడు ఒక యూదులతో నేను ఒక గంట సేపు మాట్లాడాను. వాళ్ళు మాట్లాడిన విధానం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక మనిషిని మీరు దేవుడిగా మార్చారు, మేము నమ్మమంటారు. మరి మెస్సియాను ఉంది కదంటే నో మేము నమ్మం. మా తండ్రి అబ్రహాము, మా ఇసాకు, మా యాకోబు ఎవరికైతే సాగిలపడి నమస్కారం చేశారో ఆ దేవుడే ఈ రోజుకి మాకు ఆయన దేవుడు. కానీ మధ్యలో వచ్చిన ఒక మనిషి మేము ఒప్పుకోము. మేము అజ్ఞానం అంటే వాళ్ళదే. లోకరీతిగా చాలా జ్ఞానవంతులు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు మనకు వస్తున్న టాప్ మోస్ట్ హైయెస్ట్ యూనివర్సిటీ మొత్తం వాళ్ళే చేసింది. ఒకప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలని ఎంతో కష్టం. అప్పుడు ఎనస్థీషియా లేదు. ఆ ఎనస్థీషియా కనిపెట్టింది ఒక యూదుడే. ఇంత జ్ఞానవంతులు క్రీస్తుని వారు అంగీకరించలేకపోయారు. లోకరీతిగా జ్ఞానం ఉంది, కానీ ఆత్మీయంగా వారు మొద్దుబారిపోయి ఉన్నారు, మందులుగా ఉండారు. అయితే దేవుని యొక్క గొప్ప సంకల్పం ఏంటంటే, మన మీద ఆయన ఆత్మను కుమ్మరించి మనల్ని జ్ఞానవంతులు ఆయన మార్చాడు. మనం ఆత్మ సంబంధంగా ఇశ్రాయేలీయుల కన్నా మనమే జ్ఞానవంతులు. మనం జ్ఞానంతో నింపబడినప్పుడు మనం పగటి సంబంధులు. రాకడ మనకి దొంగవలే ఉండదు. సత్క్రియలు చేయువారు పగటి సంబంధులు, జ్ఞానముతో నింపబడిన వారు పగటి సంబంధులు. వీరందరికి కూడా రాకడ దొంగవలే ఉండనే ఉండదు. చీకట్లో ఉన్న వారికే దొంగవలే ఉంటుంది. ఇంకా మూడో చూద్దాం, పగటి సంబంధులు ఎవరనేది. ఫిలిపియన్స్ 2వ అధ్యాయం 16వ వచనము. ఫిలిపి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. జీవవాక్యం చేత పట్టుకొని, దీన్ని బట్టి అర్థం ఏంటంటే, జీవవాక్యం చేత పట్టుకోవడం బైబిల్ పట్టుకోవడం ముఖ్యం కాదు, బైబిల్ పట్టుకోవాలి. అదే సమయంలో అందులో ఉన్న వాక్యము గోడల మీద కన్నా మన హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. వాక్యానుసారంగా జీవించాలి. ఎవరైతే వాక్యాన్ని హృదయం అనే పలకల మీద రాసుకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తారో వారు జ్యోతులు వలె ఉంటారు. వారు పగటి సంబంధులు. ఈ రోజున దేవుని వాక్యం ఎలాగ ఉంది, మన జీవితం ఎలా ఉంది? ఈ రోజున మన క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, బైబిల్లో వాక్యాలు చాలా మంచి వాక్యాలు, అయితే సంఘానికి వస్తున్న మన జీవితంలో దేవుని వాక్యం అనేది మనం చూపించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనలో దేవుని వాక్యం మనలో ఉంటుందో రాకడ మనకి దొంగవలే ఉండదు. దేవుని వాక్యాన్ని ఉదయంలో భద్రపరుచుకున్న వారు గ్రహిస్తారు వచ్చింది ఎవరు, క్రీస్తా అంత్యక్రీస్తా. ఆ దుర్మార్గుడు అంత్యక్రీస్తు అనేవాడు వచ్చినప్పుడు ఏర్పరచబడిన వారు సైతము కూడా మోసపోతారు. దానికి కారణం మనం చూడబోతున్నాం బైబిల్లో. ఇప్పుడు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1
3వ వచనము. భూజనులందరూ ఆ మృగం అంటే అంత్యక్రీస్తు వైపు వెళ్తున్నారు. కారణం ఏంది? చావు దెబ్బ మానిపోయెను. అంత్యక్రీస్తు అధికారం చేసిన కొద్ది రోజులు వాడు మరణిస్తాడు. అతని యొక్క ఫ్యూనరల్ సర్వీస్, భూస్థాపన కార్యం ప్రపంచమంతా ఇంటర్నెట్లో చూస్తున్నప్పుడు ఒక్కసారిగా వాడు లేచి కూర్చుంటాడు. అది పునరుద్ధానం అని ప్రపంచాన్ని నమ్మిస్తాడు. అది కారణం. గుర్తుపెట్టుకుని, అది పునరుద్ధానం కానే కాదు. అసలైన పునరుద్ధానం ఎప్పుడో జరిగిపోయింది. ఎందుకు భూజనులు అందరూ మోసపోతాడు? కారణం అది పునరుద్ధానం అనుకుని మోసపోతారు. యేసు ప్రభువు వారు పునరుద్ధానం ఎంతమంది చూశారు? తక్కువ మంది చూశారు. అయితే ఈ పునరుద్ధానం అనేది ఎంటైర్ వరల్డ్ చూడబోతుంది కాబట్టి భూజనులందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. గమనించాలి, అది పునరుద్ధానం కానే కాదు. అయితే జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల వల్ల ఎవరైతే కనిపిస్తారో వారు గ్రహిస్తారు. వారు పగటి సంబంధులు. నో ఇది క్రీస్తు కానే కాదు. రాబోయే రోజుల్లో వాక్యం మనం ధ్యానించాలి, పరిశోధించాలి. ఇంకా వాటి కార్యం చూస్తే అదే 13వ అధ్యాయము, ఆ 13వ వచనము. ఆశ్చర్య కార్యంలో కూడా వాడు చేస్తాడు. మళ్ళీ అగ్ని దింపుతాడు. గతంలో అగ్ని దింపింది ఎవరు? సొలొమోను ప్రార్థించినప్పుడు ఏలియా అగ్ని దింపాడు. అంత్యక్రీస్తు పునరుద్ధానము, అంత్యక్రీస్తు యొక్క గొప్ప కార్యములు ఇవన్నీ చూసినప్పుడు ఏర్పరచబడిన వారు సైతము కూడా మోసపోవుదురు. అయితే ఎవరు మోసపోరంటే తెలుసా? ఆ జీవవాక్యం చేత పట్టుకుని ఉంటారే, మా బైబిల్ ఇదయ్యా ఉంది మాకు, ముందుగా మనం గ్రహిస్తాం. వారు మోసపోరు. కాబట్టి ఎవరో చెప్పిన వాక్యం, ఎవరో సోషల్ మీడియా పెట్టిన వాక్యం మీరు నమ్మవద్దు. కానీ మీ చేతిలో ఉన్న బైబిల్లో ఏముందో ఒకసారి మీరు ధ్యానించండి చాలు. అది వాక్యం తేటగా ఉంది. వాడు చేసే వాడు పునరుద్ధానము, వాడు చేసే ఆశ్చర్యమైన కార్యములు అంతా బాగానే ఉంది. వీటిని మనం హౌ టు ఐడెంటిఫై, ఎలా మనం వాడిని గుర్తించాలి, అది కూడా బైబిల్లోనే ఉంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 6వ వచనము. నోరు తెరిచెను అంటే దూషించడానికి, అంటే బైబిల్కి వాడు విరోధంగా మాట్లాడతాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి గొప్ప గొప్ప కార్యాలు చేసి బైబిల్కి విరోధంగా మాట్లాడితే అది సైతాను శక్తి. తప్పులేదు, అద్భుత కార్యం చేయవచ్చు. అదే సమయంలో బైబిల్లో ఉన్నదే మాట్లాడితే అది దేవుని శక్తి. ఇవన్నీ దేవుడు ముందుగా మనకి బయలుపరిచాడు. బైబిల్ అంటే ఇంటికి వెళ్ళంగా పడేస్తాము. ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క లేఖనాలు ధ్యానిస్తుంటే ఏమి జరగబోతుంది, ఎలా జరగబోతున్నవి అన్నీ ముందుగానే భద్రపరిచాడు దేవుడు మనకి. మనం చదవట్లేదు. మొబైల్ ఫోన్కైతే గంటల తరబడి ఇట్లా కొడతా ఉంటాం కదా, బ్యాటరీ అయిపోవాల్సింది. అదే బైబిల్ తీసామనుకోండి, ఒక అధ్యాయం అయిపోయిన వెంటనే చాలు, ఇంక ఆ నిద్ర తోలుతూ ఉంటుంది. చదవాలి, మత్తులుగా ఉండకూడదు, చీకటి వారికి ఉండకూడదు, పగటి వారి వలె ఉండాలి. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, జీవవాక్యాన్ని జ్యోతుల వలె ఉంటారో వారు పగటి సంబంధులు, వారికి రాకడ దొంగ వలె ఉండదు. సమస్తాన్ని వారు గ్రహిస్తారు. దేవుడు తన బిడ్డలను కాపాడుకుంటాడు. శోధన కాలం వచ్చినప్పటికీ కూడా తన బిడ్డలు ఆయన కాపాడుకుంటాడు. వాగ్దానం ఉంది, భూలోకమంతటి స్వల్ని కాపాడిదను, కాపాడతానని చెబుతున్నాడు. ఇవన్నీ కూడా మనకి ఆదరించే వాక్యాలుగా ఉన్నవి. ఇంకా మొట్టమొదటి చూసాము, సత్క్రియలు చేయవారు పగటి సంబంధులు. రెండోది జ్ఞానముతో నింపబడిన వారు పగటి సంబంధులు. మూడోదిగా జీవవాక్యం చేత పట్టుకొని వారు పగటి సంబంధులు. వీళ్ళందరూ కూడా పగటి సంబంధులు, రాకడ దొంగ వలె ఉండదు. ఇంకా 4 చూద్దాము. 1 యోహాను 2వ అధ్యాయము 10-11 వచనములు.
ఉమ్. చీకటిలో ఉన్న బాగా గమనించండి, ఎవరు పగటి సంబంధులు అంటే ఇంత ప్రసంగం వహించే ఇన్నేం చెయ్యి, నువ్వు సాటి సహోదరుడు నువ్వు ద్వేషించావు అంటే నువ్వు చీకట్లో ఉన్నట్టే. ఒకవేళ అతనిలో భయంకరమైన పాపం ఉండవచ్చు, నీకు ఇష్టం లేని పనులు వాడు చేయవచ్చు, అతనిలో ఉన్న పాపం నువ్వు అసహించుకో, తప్పులేదు, అతను నువ్వు ప్రేమించాలి. పాత నిబంధన కాలంలో కుష్ఠవ్యాధి వచ్చి పాపానికి గుర్తు. ఆ కుష్ఠవ్యాధి వాని యొక్క వస్త్రములు కాల్చివేయమని చెప్పాడే కానీ అతన్ని కాల్చివేయమని చెప్పలేదు. అతనిలో ఉన్న పాపను అసహించు, కానీ అతను నువ్వు ప్రేమించాలి. ఈ రోజుల్లో ఏంటంటే ఆ ప్రేమ అనేది లేకుండా పోయింది. బైబిల్ అంతా కూడా నీకు వచ్చినా సరే సాటి సహోదరుని ప్రేమించలేదంటే మనం వ్యర్థమే. అపోస్తుల కార్యం ఇది 1 కొరింథీ 13 అధ్యాయం అంతా కూడా పౌలు గారు ప్రేమ గురించే రాస్తాడు. నాకు లేని కృపావరం అంటూ లేదు, నాకు అన్ని కృపావరములు ఉన్నవి, నేను ఏమైనా చేయగలను, అయినప్పటికీ నేను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని. ఇంతసేపు ప్రసంగం చేసి సంతోష్ అన్న మీద నేను మనసులో ద్వేషం పెట్టుకుని అనుకోండి, ఈరోజు నా సేవ అంతా కూడా వ్యర్థమే. మనం ద్వేషించకూడదు, ప్రేమించే వారిగానే ఉండాలి. క్రీస్తు కలిగిన ప్రేమ మనలో ఉంటే మనం పగటి సంబంధులుగా ఉంటాం. నేను ఒకసారి లాస్ట్ టైం ఆళ్ళగడ్డ పోయినప్పుడు సేవకి మినిస్ట్రీకి వెళ్ళాను. అప్పుడు 31st నైట్ సర్వీస్కి, అన్న మీ వాక్యం బాగుందన్నా, ఈరోజు నేను ఒక తీర్మానం చేసుకున్నాను, అందరితో సమాధానంగా ఉంటాను, అందరినీ ప్రేమిస్తానన్నా, మా అత్తని తప్ప. వామ్మో నీ విశ్వాసం ఎంత గొప్పదమ్మా అనుకున్నాను. కొంతమంది అలానే ఉంటారు, ఎవరినైనా సరే అన్నా సహిస్తాను కాదన్నా, వాడిని మాత్రం నా వల్ల కాదన్నా కదా. ప్రేమ ఉన్నప్పుడు సహించే మనసు కూడా ఉంటుంది. సోదరులు వస్తే సహించాలి. కొంతమంది అవివేకంగా ఉంటారు, సహించాలి, తప్పదు. సంఘంలో అందరు కాదు, కుటుంబంలో అందరూ ఒక విధంగా ఉండరు, అజ్ఞానంగా ఉంటారు. ప్రేమతో సహించుకుంటూనే పోవాలి. వాక్యం ఏం చెబుతుంది? అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. సహించిన వారమైతే ఆయనతో కూడా, అది ఆ సహనం ఎప్పుడు వచ్చింది? ప్రేమ ఉన్నప్పుడే వస్తుంది. ఒక మాట ఉంది బైబిల్లో, 1 కొరింథీ 2 కొరింథీ 11వ అధ్యాయము 11-19. వివేకులై ఉండి సంతోషముతో, అది సంఘంలో అందరూ జ్ఞానం గల వారు ఉండరు, అవివేకులు ఉంటారు. పాపం సంతోషానికి ఎంత కష్టంగా ఉంటుంది కదా. ఇంకా అందరిని పాపం ఆయన సహించుకుంటూ పోవాలి. అవివేకులు ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. అవివేకులు ఉంటారు, సహించవలన సంతోషం తప్పదు. ఇంకా మన హెబ్రోన్లో బస్సింగ్ గారు ఉన్నప్పుడు ఒక నార్త్ ఇండియన్ పక్కన ఉండేవాడంట. ఇట్లనే వచ్చి మీరు చెప్పే వాక్యాలు డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉండే పెద్దలు ఏమన్నా చెబుతున్నారు. తాటి ముంజలు తెలుసుగా మీకు? తాటి ముంజలు అంటారు కదా. తాటి ముంజలు వచ్చి తినమంటారు, మంచిదంటారు ఆరోగ్యానికి. తాటి కళ్ళు వద్దంటారు, తప్పు కదా. తాటి కళ్ళు అక్కడి నుంచే వస్తుంది, తాటి ముంజలు అక్కడి నుంచే వస్తున్నాయి. మరి తాటి కళ్ళు మాత్రం వద్దంటారు, ముంజలు తింటారు, ఏంది అన్నారు. అవివేకి. బస్సింగ్ గారు ఆయన ఆన్సర్ చెప్పలేక ఆయన సరే వీళ్ళు ప్రేరణ చేయాలి అంటూ పోతున్నాడు. పక్కన ఉండేవాడు సహించలేకపోయాడు. ఏమిరా, ఆవు పాలు తాగుతా ఆవు పేడ తింటావురా? కొంతమంది అవివేకులు ఉంటారు, ఇట్నే మాట్లాడుతూ ఉంటారు కదా. సంఘంలో ఉంటారు, ఎక్కడో కాదు, బయట మనం తీసేయండి, సంఘంలోనే ఉంటారు. అవివేకంగా దైవజనుల్ని అందరినీ శోధిస్తూ ఉంటారు మాటలతో. సహించుకోవాలి, తప్పదు కదా. సంతోషం సహించవలేను అవివేకుల్ని. అది సహించాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ సమస్త దోషములను చెప్పాలి. ఏం చేసిద్దమ్మా? కప్పును. ఇప్పుడు ఉందా అది? సంఘంలో ఏదో జరగని సంఘటన జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? దాన్ని కప్పాలి కదా. వెంటనే ఒక వీడియో క్లిప్ చేస్తాము, దాన్ని వాట్సాప్లో పెడతాము, ఫేస్బుక్లో పెట్టేస్తాము. కప్పట్లో మనం ఓపెన్ చేస్తున్నాం అన్నిటికీ. దీనివల్ల ఏంటంటే సంఘానికి చెడ్డ పేరు. ప్రేమ ఉన్నప్పుడు కప్పేవారిగా ఉండాలి.
జరుగుతాయి, మన కుటుంబంలో జరుగుతాయి. మనం ఏం చేస్తాం? మనం అందరికి చెబుతాం, అందరికీ చెప్పం కదా. మన సంఘంలో కూడా అట్నే ఉండాలి. కాబట్టి ప్రేమ కలిగిన వారే పగటి సంబంధులు. ఈ రోజున ఆ ప్రేమ అనేది లేకపోతే చాలా భయంకరం. ఒక సంఘం గురించి రాయబడి ఉంది రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో. ఆ సంఘం చాలా గొప్ప సంఘం. అయితే ఆ సంఘంలో దేవుడు ఒకే ఒక నింద మోపాడు, మొదటి ప్రేమ నువ్వు కోల్పోయావన్నాడు. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము 2:3. మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలిపెట్టావు. అదొక నింద మోపాడు దేవుడు. ఈ సంఘం గురించి గొప్పగా చెప్పాడు. మళ్ళీ స్టార్టింగ్ అన్నీ కూడా ఎంతో కష్టపడిన సంఘం, అయితే మొదటి ప్రేమను కోల్పోయింది. ధర్మశాస్త్రం అంతా నీకు అర్థం కాకపోయినా నష్టం లేదు, కానీ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాట చేస్తే అంతరు చేసినట్టే. వాక్యం చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, గలతియన్స్ 4వ అధ్యాయం 28, 5:11 5:14. సంపూర్ణమైనది అది. ఈ ఒక్క పని నువ్వు చేస్తే నువ్వు చేసినట్టే. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించము. ఇది వచ్చి ఒక ప్రేమ పుస్తకం. పరమ తండ్రి పరలోకపు దేవుడు మానవుల కొరకు పంపించిన ప్రేమ పుస్తకం లాంటిది బైబిల్ అనేది. మనం కూడా క్రీస్తు యేసు కలిగిన ప్రేమను చూపించినప్పుడు అనేకులు మనం ఆకర్షించేవారిగా ఉంటాం. ఈ రోజున ఆ ప్రేమ మనం చూపించట్లేదు కాబట్టి చీకటి వారిగానే ఉంటున్నాం. ఎవరు పగటి సంబంధులు అంటే ప్రేమించేవారు, క్రీస్తు యేసు కలిగిన ప్రేమ కలిగిన వారు. ఎవరి పగటి సంబంధులను చూస్తే జీవవాక్యం చేత పట్టుకున్నవారు, జ్ఞానంతో నింపబడిన వారు, సత్క్రియలు చేయువారు, వీళ్ళందరూ పగటి సంబంధులు. వీరికి రాకడ దొంగవలే ఉండదు. ఇవన్నీ మనం మార్చుకోవాలి, మన యాటిట్యూడ్ మార్చుకోవాలి, అన్నీ మార్చుకోవాలి మనం. అంత మాత్రమే కాదు, మరొక భాగం చూస్తే ఇక్కడ నువ్వు మొదటి ప్రేమను కోల్పోతుంది. చాలామంది ఎలా ఉంటుందంటే ఈ బల్లమ్మ దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనమే పరీక్షించుకోం, ఎదుటి వాడిని పరీక్షిస్తూ ఉంటాం కదా. అది సులువైన కార్యం. అది సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే చాలా కష్టంగా ఉంటుంది మనకి. ఒకసారి ఒక అలయన్స్ వచ్చింది గుంటూరులో మా బంధువులు వాళ్ళు. సరే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న ఆ ఇంటికి వెళ్ళారు, అబ్బాయి ఇల్లు చూద్దామని చెప్పి. ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయిని చూశారు, ఇల్లు చూశారు. ఏమండి, అబ్బాయికి ఐటీ కంపెనీలో జాబ్ ఉంది, అబ్బాయికి సొంత కారు ఉంది, మన అమ్మాయిని ఇద్దాము అని చెప్పి వాళ్ళ నాన్న అన్నాడు. ఇంకా ఆవిడేమందంటే, ఏమండి మీరు చెప్పినట్టుగా అబ్బాయికి జాబ్ ఉంది, అన్నీ ఉండే, కానీ నాకు ఒక డౌట్ అండి, నవ్వినప్పుడు పళ్ళు కొంచెం ఎత్తుగా కనిపిస్తున్నాయి అంది. అప్పుడు పెళ్లి కూతురు నాన్న అన్నాడు, కానీ నవ్వితే కదా మన అమ్మాయిని చేసిన తర్వాత వాడికి నవ్వే అవకాశం ఇంక లేదు వాడికి. అంటే ఏంది, మన కంటిలో దూలం చూసుకోం, కానీ ఎదుటి వాడి కంటిలో నలుసు బాగా చూస్తాం మనం. దూలం ఏమని ఎక్కడ పెట్టుకుని వాడు అట్టున్నాడు ఇట్టున్నాడు. కాబట్టి మనం ఎదుటి వాడిని పరీక్షించడం కాదు, మనం పరీక్షించుకోవాలి. మనం ఎవరైనా ప్రేమిస్తున్నామా లేదా. సరిగ్గా సమాధానం లేకపోతే మొదట మన బలి అక్కడ వదిలేయాలి. మొదట పోయి నీ సహోదరునితో సమాధానపడు, నువ్వు పగటి సంబంధిగా ఉంటావు. ఇంకా 5వ చూద్దాము, నిర్గమాకాండము 34వ అధ్యాయము 35వ వచనము. మోషే ముఖం ఎలా ఉందమ్మా? ప్రకాశిస్తూ ఉంది, సూర్యుని వలె. 40 రోజులు ఉపవాసం ఉండేవాడు ముఖం ఎలా ఉంటుంది? ఇంకా ఎముకలు గూడులాగా ఉంటుంది కదా, బోన్స్ అతుక్కుపోయి ఉంటుంది. కానీ 40 రోజులు ఉపవాసం ఉన్న మోషే కొండ దిగుతున్నప్పుడు ఎలా ఉన్నాడు? ముఖం ప్రకాశిస్తూ ఉందంట. మోషే పగటి సంబంధి.
కారణం ఏంటంటే దేవుని వద్ద సాక్ష్యం పొందాడు. ఎవరైతే సాక్ష్యం పొంది జీవిస్తారో వారు పగటి సంబంధులు. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో సాక్ష్యం చెప్పింది ఎవరంటే సంఘంలో ఉన్నవారు చెప్పలేదు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనము. మిక్కిలి సాత్వికుడు, ఇదొక సాక్ష్యం. ఇంకో సాక్ష్యం తెలుసా మీకు? అదే అధ్యాయం 7వ వచనం. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఇలాంటి సాక్ష్యం పొందాడు. మనం కూడా సాక్ష్యం పొందిన వారిగా జీవించాలి. ఎవరైతే సాక్ష్యం కలిగి జీవిస్తారో వారు పగటి సంబంధులు. మోషే మొక యొక్క ప్రకాశానికి కారణం ఏంటంటే దేవుని వద్ద సాక్ష్యం సంపాదించుకున్నాడు. ఈరోజున నీ సాక్ష్యము నా సాక్ష్యము దేవుని వద్ద ఎలాగుంది? ఈ మాటలు మనల్ని కూర్చొని చెప్పగలడా? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. దేవుని సేవలో ముఖ్యమైనది కృపావరము, తలాంతులు అనేవి మాత్రమే కాదు, వాటన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకత్వం. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ నమ్మకత్వం అనేది లేనప్పుడు ఒకవేళ నీ కృపావరం ఉండవచ్చు, నీకు టాలెంట్ ఉండవచ్చు, కానీ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మోషే నమ్మకమైన వాడు. ఈరోజున దేవుని సేవకి నమ్మకమైన వారు చాలా కొదవగా ఉన్నారు. నమ్మకమైన దాసుడా అధికారం అన్నాడు. మనలో నమ్మకత్వం ఉంటే అధికారం దేవుడు మనకే అనుగ్రహిస్తాడు. అంతము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవకిరీటం. దేనికి ఆ కిరీటం? దేనికి? కష్టానికి కాదు, నమ్మకత్వానికి. ఒకసారి మల్బార్ గోల్డ్ జ్యువెలర్స్లో మాకు తెలిసిన ఒక అతను పనిచేస్తున్నాడు. అతను మార్కెటింగ్ ఇన్ఛార్జి. అతని పని ఏంటంటే ఇది రా గోల్డ్ ఒక 5 కేజీలు ముంబై తీసుకెళ్ళి దాన్ని ఆర్నమెంట్స్గా మారుస్తారు. నెక్లెస్, చైన్స్, బ్యాంగిల్స్గా మార్చి షోరూంలో పెట్టాలి. ఈ 4 రోజుల్లో ఆయన చేసే పని వారమేనంటది. ఆ పని 1 వీక్ 10 days. మిగతా 20 రోజులు ఇంట్లో ఓరనే కూర్చుంటాడు. శాలరీ మాత్రం 1 lakh ఇచ్చుకుంటాడు శాలరీ. అతనికే ఒక చిన్న డౌట్ వచ్చిందంట, అయ్యా నాకు నువ్వు 1 lakh శాలరీ ఇస్తున్నావు, నేను చేసే పని పట్టుమని ఒక వారం 10 రోజుల కన్నా ఉండదు. ఈ వారం 10 రోజులకి 20,000 10,000 జీతం ఇస్తే నాకు సరిపోయిద్ది, 1,00,000 రూపాయలు నాకు ఎందుకు ఇస్తున్నావు అన్నాడంట. నీ జీతం 10,000 మిగతా 90,000 ఉందే నమ్మకత్వానికి ఇస్తున్నా నీకు. నేను ఇంతకాలం పనిచేస్తున్నావు, 1 గ్రామం కూడా తేడా రావట్లేదు నాకు. నమ్మకత్వానికి ఈ లోక సంబంధమైన వాళ్ళు నీకు ఇంత బహుమానం ఇస్తే ఇంకా పరమ తండ్రి ఇంకెంత ఇస్తాడు నీకు? దేవుని వద్ద మోషే సాక్ష్యం అంటే నమ్మకస్తుడు నా ఇల్లంతట్లో. అంత మాత్రమే కాదు, మోషే యొక్క అలా సాక్ష్యం పొందాడు కాబట్టి మోషే యొక్క భూస్థాపం కూడా దేవుడే జరిగించాడు. సాధారణంగా మానవ జీవితం ఎలా ఉంటుందంటే పుట్టినప్పుడు ఇలా ఎత్తుకుంటారు కదా, మరణించినప్పుడు ఎంతమంది ఎత్తుకుంటారమ్మా కదా, పాడ మీద పెట్టి ఎత్తుకుంటారు. మోషే మరణం అలాంటిది కాదు. పుట్టినప్పుడు ఇలా ఎత్తుకోబడ్డాడు, చనిపోయినప్పుడు భూస్థాపానికి కూడా దేవుడు అలా ఎత్తుకున్నాడు. నా నమ్మకమైన సేవకుడు మోషే. మరణ సమయంలో కూడా సాక్ష్యం మనకి. ఈ రోజున మనకి ఈ సాక్ష్యం లేకపోవటం వల్లే క్రైస్తవ్యానికి అన్యుల ముందు నవ్వుల పాలైపోతుంది. ఎందుకు అన్యుల ముందు మనం ఎగతాళిగా మిగిలిపోతున్నాం? మన సాక్ష్యం లేకపోవటం వల్లే కదా. మన సాక్ష్యం బాగుంటే వారు మనల్ని చూసి భయపడాలి. దానియేలు వస్తున్నాడంటే ఎవరికి భయం చెప్పండి? నెబుకద్నెజరు రాజు వణికిపోతాడు. నెబుకద్నెజరు రాజు ఎవరికి భయపడ్డు? పెద్ద సామ్రాజ్యానికి రాజు, ఎవరి మీద సాగిలపడ్డు? అలాంటి రాజు దానియేలు పాదాల మీద సాగిలపడ్డా లేదా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనము. ఎవరు కాళ్ళ మీద ఎవరు పడ్డారు? ఒక గొప్ప సామ్రాజ్యానికి ఈ రాజు ఈ నెబుకద్నెజరు దానియేలు పాదాల వద్ద సాగిలపడ్డాడు. కారణం ఏంటంటే దానియేలుకి దేవుని వద్ద సాక్ష్యం సంపాదించాడు కాబట్టి.
మనం కూడా సాక్ష్యం కలిగి జీవిస్తున్నప్పుడు ఆరంభంలో కొంచెం కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పటికీ కూడా అంతంలో ప్రతివాడు నీ కాళ్ళ కింద వస్తాడు. దానియేలు జీవితం ఆరంభం కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ చివరికి రాజు సైతము కూడా సాగిలపడ్డాడు. ఈ దానియేలు రాజు ఎవరికి భయపడ్డావు, క్షమించండి, ఈ రాజు నెబుకద్నెజరు రాజు దానియేలు అంటే మాత్రం భయం, వణికిపోతాడు. ఏలియా వస్తాడంటే ఆహాబుకు భయం. కారణం దేవుని వద్ద సాక్ష్యం పొందినవాడు. యోసేపు వస్తున్నాడంటే ఐగుప్తులందరికీ భయం, ఇదంతా సాక్ష్యం పొందినవారు. మనం దేవుని వద్ద సాక్ష్యం సంపాదించుకున్నామంటే ప్రపంచం మనం చూసి భయపడిద్ది. కాబట్టి ఎవరైతే సాక్ష్యం సంపాదించుకుంటారో వారు పగటి సంబంధులు, వారికి రాకడ చీకటి వలె ఉండదు. ఇంకా చివరిగా ముగించే ముందుగా యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనము. యోహాను 5:35. ఇక్కడ బాప్టిజం యోహాను గురించి రాయబడి ఉంది, అతడు మండుచున్న దీపం వలె ఉండెను. మండుచున్న దీపం ఉండెను. బాప్టిజం యోహాను పగటి సంబంధి. భూమి మీద ఆయన బతికిన కాలం తక్కువ కాలమే, 31 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు అంతే. ఏమన్నా ఆయన కాపాడవచ్చు దేవుడు అంటే, దేవుడు నిన్ను ఎప్పుడంటే మనం తీసుకునేది మన ద్వారా ఆయన చేయవలసిన పనులన్నీ ముగించినప్పుడు ఉంచడం మనల్ని ఇక్కడ. ఇతడు మండుచున్న దీపం వలె ఉన్నాడు. అనేకులని దేవుని వైపు తిప్పాడు, అనేకులకు ఇచ్చాడు బ్యాప్టిజం. అతను బ్యాప్టిజం ఇస్తున్నప్పుడు అంట గదలయ్య, సమరయ్య మొత్తం అందరూ వచ్చేసారు. అందరూ వచ్చి బ్యాప్టిజం తీసుకుంటున్నారు. అయితే కొంతమంది అంటారు, అన్నా ఇది బాగానే ఉంది కానీ యోహాను భక్తుడు బ్యాప్టిజం ఇస్తున్నావా అన్నారు కదా, ఏ నామంలో ఇచ్చుంటాడు? అప్పుడు ఇంకా యేసుప్రభు వారు సేవ ఆరంభించలేదు, యేసుప్రభు వారు మరణించలేదు, ఆయన పునరుద్ధానం కాలేదు. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు వద్ద నీ పాపాలు ఒప్పుకున్నావా, నువ్వు అంగీకరించావా అడిగిస్తున్నాం కదా, యేసు నామంలో మనం బ్యాప్టిజం ఇస్తున్నాం కదా. మరి యోహాను ఏ నామంలో ఇచ్చుంటాడు బ్యాప్టిజం? సమాధానం అక్కడే ఉంది. చూద్దాం రండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3:5. అది అందరూ వచ్చారంట. సమరయ, యెరూషలేము, యూదయ అందరూ కూడా. ఇక్కడ బాగా గమనించండి, ఒప్పుకుంటున్నారు. పాపాలు ఒప్పుకున్నప్పుడు క్రీస్తు నామంలో బ్యాప్టిజం అక్కడ అవకాశం లేదు. ఎలాగిచ్చాడంటే బ్యాప్టిజం తెలుసు అక్కడ మీకు, నా వెనక వచ్చేవాడు నాకన్నా శక్తివంతుడు మెస్సియాని మీరు అంగీకరిస్తావా అని అడిగిస్తాడంట బ్యాప్టిజం. నా తర్వాత మెస్సియా వస్తాడు, ఆయన అంగీకరిస్తావా అని అడిగి ఒప్పుకోలు ఇస్తాడు. అయితే ఆ కింద భాగం చూడండి, 7వ వచనం. సర్ప సంతానమా, రాబో ఉగ్రతకు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఏం జరిగింది అక్కడ? సద్దుకయ్యులు, పరిసయ్యులు కూడా బ్యాప్టిజం తీసుకున్నారు, అందరూ తీసుకున్నారు. సరే, ఇప్పుడు యోహాను గారు పని అయిపోయింది, ఆయన మరణించాడు, తర్వాత క్రీస్తు వచ్చాడు. ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్న వారిలో ఎవరు క్రీస్తుని అంగీకరించలేదు? సద్దుకయ్యుల, పరిసయ్యులే కదా, వాళ్ళు ఒప్పుకోలేదు ఆయన్ని. అదే అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు వారిని. నా వెనక వచ్చేవాడు నాకన్నా శక్తి ముందు, ఆయన అంగీకరిస్తావా లేదా? అంగీకరిస్తామని చెప్పారే కానీ అంగీకరించలేదు వారు. ఆ సంగతి ముందుగా తెలుసు కాబట్టి యోహాను గారికి సర్ప సంతానమా అన్నాడు. యూదయ, సమరయుల వాళ్ళు అందరూ వచ్చి బ్యాప్టిజం తీసుకున్నప్పటికీ తర్వాత వచ్చిన క్రీస్తును కూడా అందరూ అంగీకరించారు. అయితే ఈ సద్దుకయ్యులు, పరిసయ్యులు మాత్రం అంగీకరించలేదు. ఆ విధంగా రాబోయే క్రీస్తుని గురించి చెప్పి మాత్రం బ్యాప్టిజం ఇస్తాడు. చాలామంది లేఖనాలని తప్పుడుగా బోధిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో కూడా ఇది ఒక పెద్ద రూమర్ అయిపోయింది. ఎక్కడ ఎస్పెషల్లీ ఇది తిరుచి, మదురై, చెన్నైలో యోహాను బ్యాప్టిజం చెప్పి కొత్త ఒక బ్యాచ్ లేచారు. తప్పుడు వెళ్ళవద్దు,
మన బైబిల్లో మనకు అన్నీ కరెక్ట్గా ఉండే మనకి. యోహాను మండుచున్న దీపం అనేకులను దేవుని వైపు తిప్పాడు. ఈ రోజున మనం కూడా అనేకులను మనము మరి ప్రభు వైపు తిప్పేవారిగా ఉండాలి. రక్షణ కార్యం మన ద్వారా జరగదు. మనం కేవలం నడిపించేవారం మాత్రమే. మందిరానికి నడిపించాలి, వాక్యం వినటానికి వాళ్ళని తీసుకురావాలి, అంతవరకే మన పని. ఆ తర్వాత పని ఆయన చేస్తాడు. ఆంద్రేయ పేతురును నడిపించెను, ఫిలిప్పు నతానియేలును నడిపించెను. వీళ్ళందరూ ఏం చేశారంటే వారిని రక్షించలేదు, నడిపించడం దేవుని వాక్యం వినటానికి, మరి మందిరానికి. మనతో పాటు మన సహోదరులు, రక్షణ లేని వారిని, మన స్నేహితుల్ని కేవలం నడిపించండి అంతే. మిగతా కార్యం నీ చేతులు లేదు, అది ఆయన చేస్తాడు ఆ పని ఆయన. కాబట్టి మనం అనేకులను నడిపించే వారిగా ఉన్నప్పుడు మనం పగటి వారి వలె ఉంటాం. ఇవంతా కూడా వీళ్ళందరూ ఎవరంటే పగటి సంబంధులు. వారికి రాకడ దొంగ వలె ఉండదు. జరగబోయేవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి మనకి ముందుగానే. కాబట్టి ఈ బలలో వచ్చి పాల్గొనే ముందుగా మనమే పరీక్షించుకుందాం, ఎలాంటి జీవితం మనం ఉంది. మనం పగటి సంబంధులమా, చీకటి సంబంధులమా? వాక్యం తేడాగా చెప్పబడింది. మరి దీన్ని బట్టి పగటి వారమా, చీకటి వారమా? ఇంకా మనం చీకట్లో ఉన్నాము అంటే ఈ బల్ల మనకి ఆశీర్వాదకరంగా మారదు. ఈ బల్ల మనకు ఆశీర్వాదకరంగా మారాలి అంటే మనం పగటి వారిగానే ఉండాలి. అదే సమయంలో మీరు బాగా గమనించండి, మనం ఎంత నమ్మకస్తులుగా జీవిస్తామో, ఎంత యథార్థంగా ఉంటామో, అదే సమయంలో మనకు వచ్చే శోధనలు కూడా మనకు అట్నే ఉంటాయి. మనకి మనం నమ్మకంగా ఉంటాము, మనకు వచ్చే కష్టాలు కూడా ఎక్కువే ఉంటాయి, సహించుకోవాలి. మనం చూసిన సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1-2 వచనములు. అది ఇక చూడండి, ఇంత నమ్మకస్తుడైన ఈ మోషే మీద తిరుగుబడిన ఎవరంటే సొంత అన్నయ్య, సొంత అక్కే. ఒక్కోసారి మన మీదకి లేసేవారు ఎవరో కాదు, సంఘస్థులు కాదు, బయట వారు కాదు, మన బంధువులే లెగుస్తుంటారు, తిరుగుబాటు చేస్తున్నారు. కారణం ఏంటంటే మనసులో ఒకటి, బయట ఒకటి. మనసులో ఏంది? మోషే భార్య గురించి అసూయ. ఎందుకంటే మోషే భార్య ఎవరమ్మా? కూషు దేశం అంటే ఇథోపియా. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది, ఇథోపియా ఉంటుంది. తమిళ బైబిల్ అట్లే ఉంది కదమ్మా, ఇథోపియా ఉంటుంది. ఇథోపియా అంటే ఆఫ్రికన్ కంట్రీ. ఆమెకు నీగ్రో, నల్లగా ఉంటుంది కదా. ఇస్రాయేలీలు మీరు చూసారో చూడలేదు, నేను కేరళ మఠాన్ చేరిపోయినప్పుడు వాళ్ళని చూసాను ఒకసారి. మన అమెరికన్స్ లాగా తెల్లగానే ఉంటారు, కానీ డిఫరెంట్ కలర్. బంగారపు గాజులు చేతికి వేసుకున్నారంటే వాళ్ళు, ఆ చేతి కలరు, ఆ గాజుల కలర్ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. అంత అందంగా ఉంటారు వారు, అంత కలరు. చివరికి అలాంటి వారి మధ్యకి ఒక నీగ్రోస్, ఎట్లయినా దైవజనుడి భార్య కదా, గాడ్ సర్వెంట్ భార్య అంటే సంఘంలో ఆమెకి రెస్పెక్టు, మర్యాద అన్నీ ఉంటాయి. ఈ ప్రవక్తకి అసూయపడింది. ఏందిరా, నాకు రావాల్సిన మర్యాద అంతా కూడా ఆమెకు పోతుంది ఒక నీగ్రో స్త్రీకి అని చెప్పి అసూయపడింది ప్రవక్తి. ఎర్ర సముద్రం దాటినప్పుడు మరి కందిర తంబురు చేత పట్టుకుంది కదా, పాట కూడా పాడింది. అక్కడే రాయబడింది ప్రవక్తి యొక్క మిరియామని. ఈమె ప్రవక్తి అని చెప్పింది ఎవరు యాక్చువల్గా? హెబ్రీ బైబిల్ ఏమని ఉంటుందంటే, మోషే ఇది మిరియాము వాళ్ళ అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయే వాడి ద్వారా మీకు ఇమో వచ్చిందని చెప్పి దేవుని యొక్క వాక్యం ఆమె బోధించబడుతుంది. అది ఆమె జ్ఞాపకం పెట్టుకొని ఎర్ర సముద్రం దాటినప్పుడు తంబురని ఉంది, కానీ హెబ్రీ బైబిల్ ఏమిటంటే నా తంబుర అంటే నాకు ఇచ్చిన దర్శనం అని ఉంటుంది. అక్కడ నెరవేర్చాడు దేవుడు ఒక ప్రవక్తిగా. అప్పుడు ఆమెని అందరూ అంగీకరిస్తారు ప్రవక్తి అని చెప్పి. ఇంత ప్రవక్తి చివరికి అసూయ పడబాకండి. ఒక్కోసారి అనుకుంటాం కానీ మనం, మనకన్నా జ్ఞానము లేనివారు, మనకన్నా క్వాలిఫికేషన్ తక్కువ ఉండేవాళ్ళు మన మీద అధికారం చేస్తారు. తప్పదు, అది దేవుని చిత్తం, అంతే. అది మనం ఇక్కడ మిరియాము అసూయపడింది. మరి సంఘం అంతా ఏం చేస్తుంది? వీళ్ళు ఆ విధంగా చేస్తున్నప్పుడు సంఘం అంతా కలిసి ఒక మాట మాట్లాడచ్చు కదా, ఆ పెద్ద ఆయన ముసలాయన ఎందుకయ్యా అని చెప్పి అనొచ్చుగా. అనలేదు, సంఘము మాట్లాడలేదు, వీళ్ళు ఎవరూ మాట్లాడలేదు, అది దేవుడే మాట్లాడాడు.
నా సేవకుడు మోషే అన్నాడు. మనం ఎంత నమ్మకంగా ఎంత యథార్థంగా ఉంటామో మన పక్షాన మనుషులు ఎవరు మాట్లాడరు, కానీ దేవుడు మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, అక్కడ మోషే పక్షాన దేవుడే మాట్లాడాడు. నా మోషే సాత్వికుడమ్మ, నమ్మకమైన వాడు. ఇవన్నీ కూడా మనకి దృష్టాంతరంగా ఉన్నవి. కాబట్టి ఈ బలలో పాల్గొనే ముందు మనం పరీక్షించుకుందాం, మనం పగటి వారమా చీకటి వారమా. ముగించే ముందుగా మీరు చెప్పాలి, పగటి సంబంధులు ఎవరు చెప్పాలి. నెంబర్ 1, సత్క్రియలు చేయవారు పగటి సంబంధులు. రెండవది, జ్ఞానముతో నింపబడిన వారు పగటి సంబంధులు. మూడవది, జీవవాక్యం నింపబడిన పగటి సంబంధులు. నాలుగవది, క్రీస్తు యేసుకు ప్రేమను కలిగిన వారు పగటి సంబంధులు. ఇంకా సాక్ష్యం పొందిన వారు పగటి సంబంధులు. అనేకులను ఆత్మను తిప్పిన వారు పగటి సంబంధులు. వీరందరూ కూడా జ్యోతుల వలె ఉంటారు, వారికి రాకడ దొంగ వలె ఉండదు. జరిగిపోయిన కాలం జరిగిపోయింది. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, గత కాలం కాదు ప్రభువా, ఇక నేను పగటి సంబంధిగా జీవిస్తాను. విశ్వాసులు అని చెప్పుకుంటూ సంఘానికి వస్తూ వెళ్ళటం కాదు, పగటి సంబంధిగా జీవిద్దాం. లేకపోతే ఆ సమయం ఆ రాకడ నీకు తెలియవు, ఇంకా సంఘం ఎత్తబడిద్ది, మనం మిగిలిపోతాం. కాబట్టి ఈ సత్యం తెలుసుకున్న మనము పగటి వారిగా జీవిద్దాం. దేవుడు ఈ వాక్య భాగం దీవించును గాక. వెలుగులో జీవించటం, చీకటి నుంచి తప్పించబడడం చాలా అవసరం. ఎందుకంటే చీకటి ఎక్కడ ఉంటుంది, వెలుగు ఎక్కడ ఉంటుంది. ఒక రాజ్యానికి వెలుగు రాజ్యం అని పేరు, ఇంకో రాజ్యానికి చీకటి రాజ్యం అని పేరు. చీకటిలో ఉన్న వాళ్ళందరూ ఏ రాజ్యంలోకి వెళ్తారు? చీకటిలో ఉన్నవారు వెలుగు రాజ్యానికి, వెలుగులో ఉన్నవారు చీకటి రాజ్యానికి వెళ్తారా? చీకటిలో ఉన్నవారందరూ ఏ రాజ్యానికి వెళ్తారు? చీకటి రాజ్యానికి వెళ్తారు. అక్కడ చీకటి ఉంటుంది. నీకు ఇక్కడ చీకటి అలవాటైతే అక్కడ కూడా చీకటి, వెలుగులో ఉండలేవు కదా. ఇక్కడ వెలుగు అలవాటైతే ఏ రాజ్యానికి వెళ్తావు? వెలుగు రాజ్యానికి. కాబట్టి వెలుగులో ఉండడం చాలా అవసరం. వెలుగు సంబంధంలో జీవించడం చాలా అవసరం. వెలుగుని ఇష్టపడడం చాలా అవసరం. లేకపోతే నీకు వెలుగు రాజ్యం రాదు. జాగ్రత్తగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం ఒకసారి చదవండి. మాట చాలా అవసరం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, అక్కడ ఒక మాట పౌలు చెప్తాడు. ఆ మాట స్పష్టంగా మనం చూస్తే 11వ వచనం, 11. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఒక్క నిమిషం క్షమించండి, 4వ అధ్యాయం 4వ వచనం, చాప్టర్ 4 వర్స్ 4. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రము గుడ్డితనము కలుగజేసెను. ఇంకా అవిశ్వాసిగా ఉన్నావా? ఇక్కడ చేరిన వారిలో రక్షణ పొందిన వారు, ప్రభుని ఎరిగిన వారు ఎలా వెలుగులో నడుచుకోవాలో రాబడిన మనం చదివాం, ఇప్పటివరకు విన్నాం, ధ్యానించాం. దేవుడు బోధిస్తూ వచ్చాడు. అసలు కొంతమంది ఉన్నారంట, వాళ్ళు ఎలా ఉన్నారంట? సువార్త ప్రకాశం వారి మీద ప్రకాశింపకున్నట్లు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి రక్షణ అవసరంలే, మారు మనసు అవసరంలే, బాప్తిస్మం అవసరంలే. చీకటిలోనే, అంధకారంలోనే, గురుడితనం కలిగిన వారికి ఏముంటుంది? వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? సువార్త ఏంటంటే అక్కడ సువార్త ఇక్కడేం రాయబడింది? 4:4 సువార్త ప్రకాశము, అది వెలుగు. నీ హృదయంలోకి ఆ వెలుగును రానివ్వు. సహోదర సహోదరి, ఇంకెవరైనా రక్షణ పొందని వాళ్ళు ఉంటే, ప్రభుని ఎరగని వాళ్ళు ఉంటే, మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. సో చీకటిలో ఉంటే ఏ రాజ్యానికి వెళ్తారు? చీకటి రాజ్యం, నరకం. అదే సువార్త ప్రకాశం మీలోకి వచ్చింది అనుకో, మీరు ఎవరవుతారు? ఏ సంబంధాలు అవుతారు? వెలుగు సంబంధం. అప్పుడు మీరు ఏ రాజ్యానికి వెళ్తారు? వెలుగు రాజ్యం, పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి ఇంకెవరు రక్షణ పొందిన వాళ్ళు ఉంటే రక్షణ పొందండి. రక్షణ పొందిన వాళ్ళు ఉంటే వెలుగులో ఉన్నారా, మరలా చీకట్లో పడిపోయారా? వెలుగులో జీవిస్తున్నారా, మరలా చీకట్లో పడిపోయారు కదా. మోషే నిజంగా ఆయన ముఖం తెల్లగా ప్రకాశంగా మెరుస్తూ ఉంటుందంట, కానీ పెళ్లి చేసుకుంది ఎవరిని? నల్లగా ఉన్నామంట. ఎవరిని చేసుకుంటారు అట్లా?
మనం వెలుగులో ఉంటే దైవికమైనటువంటి మార్గాన్ని చూస్తాం, భౌతికమైన మార్గాలు భౌతికమైన చూడం కదా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో వెలుగులో ఉన్నవారు, రక్షణ పొందినవారు ఏమేం చెప్పారు? మొట్టమొదటిది ఏంటిది? ఎవరు వెలుగులో ఉన్నవారు? ఎవరు? మొదటి లక్షణం ఏముంటుంది? సత్క్రియ, క్రియలు. రెండవది జ్ఞానము. మూడవది జీవవాక్యము. నాలుగవది ప్రేమ, దైవికమైనటువంటి ప్రేమ. ఇంకా సాక్ష్యజీవి, ఇంకా నడిపించేవారికి ఉండేవాళ్ళం. కాబట్టి ఇవన్నీ నువ్వు రక్షణ పొందితే చేయగలవు. కానీ రక్షణ పొందని వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇంకా మీరు ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు. మనోనేతల గుడ్డితనం ఉంది. సువార్త ప్రకాశం నీ మీద ప్రకాశిస్తుంది. సువార్త ప్రకాశము, రక్షణ ప్రకాశము, రక్షణ వెలుగు నీలోకి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఇప్పుడే తీర్మానం చేసుకుని మోకరిద్దాం, తలలోంచి కళ్ళు మూసుకుందాం. రక్షణ లేనివారు, ప్రభువా నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులో నడిపించు, మారు మనస్సు ఇవ్వు, ఈ గుడ్డితనం నుంచి నేను తప్పించబడాలి అని రక్షణ లేనివారు, సువార్త ప్రకాశం మీ హృదయముల మీద ప్రకాశించును, నిద్రించు నువ్వు మృతుల్లో ఉండి మేల్కొను, అప్పుడు క్రీస్తు నీ మీద ప్రకాశించును అని రాయబడింది బైబిల్లో. ఒక్కసారి పాపముల చేత, అపరాధం చేత చచ్చిన నువ్వు ప్రభుని అడుగు, నువ్వు నా మీద ప్రకాశించు ప్రభు, మారు మనస్సు, రక్షణ నాకు అనుగ్రహించు, రక్షణ వెలుగు నా మీద ఉంచు, నా జీవితంలో ఉంచు అని ప్రభుని అడుగు. రక్షించబడిన వారు, ప్రభువా నాకు వెలిగించావు, నన్ను వెలిగించావు, వెలుగులో ఉంచావు, వెలుగు వాక్యం ఇచ్చావు, వెలుగు బోధకల్ని ఇచ్చావు, వెలుగు సత్యాన్ని ఇచ్చావు. అయితే వెలుగులో నేను ఉన్నానో లేదో పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. వెలుగులో నిలిచున్నానో లేదో పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. పక్కన వాళ్ళు వెలుగులో నిల్చున్నారో లేదో నాకు అనవసరం, నేను వెలుగులో నిల్చున్నాను లేదా, బలలోకి వెళ్ళబోయే ముందు నువ్వు నీ అంతటి నువ్వు వెలుగులో నిల్చున్నావా లేదా అనేది పరీక్షించుకో. ప్రేమించే విషయంలో, జీవవాక్యం ధ్యానించే విషయంలో, జ్ఞానం కలిగి ఉండే విషయంలో, దైవికమైన జ్ఞానం కలిగి ఉండే విషయంలో, సహించే విషయంలో, నడిపించే విషయంలో, ఎందులో నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావు? అన్నీ నీలో ఉండకపోవచ్చు, కానీ ఒకటి రెండు నీలో జీవితంలో లేదంటే ఆ పరిస్థితులు నీలో చీకటిని కలుగజేస్తూ ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు నువ్వు కలిగలేవంటే చీకట్లో ఉన్నావని అర్థం. కాబట్టి ఇప్పుడే పరీక్షించుకుని ఆ సందర్భాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడిని సంధిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా వెలుగు కలిగి జీవించడానికి ప్రభు దగ్గర సమర్పించుకుందాం, పరీక్షించుకుందాం, అర్పించుకుందాం. దేవా నాలో సంపూర్ణంగా నీ వెలుగుతో నింపబడాలి. మోషే చర్మం ప్రకాశిస్తూ వచ్చింది, అది వారు చూడగలుగుతున్నారు. వారి జ్ఞానం, సర్వలోకులు అంటున్నారంట, వీరి జ్ఞాన వివేచన, వీరి నిజముగా ఎంతో జ్ఞాన వివేచన కలిగిన వారు ఇశ్రాయేలు చూసి అనగలుగుతున్నారు. కాబట్టి దైవికమైన జ్ఞానంతో నింపడే దాని కొరకు పరీక్షించుకుని బలలో యోగ్యంగా పాల్పొందడానికి దేవుని దగ్గర సరి చేసుకుందాం.